సో ఒక నిమోనిక్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది దేంట్లో కనిపిస్తుంది అడిగిన మనకి పీవైకి క్వశ్చన్. దట్ ఈస్ బ్రింజాల్ అండ్ దత్రాలో కనిపిస్తుంది. సో రైమింగ్ గుర్తుపెట్టుకోండి, వాల్ క్యాల్. సో వాల్ క్యాల్ అని గుర్తుపెట్టుకుంటే సో రైమింగ్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఒకటే ఫ్లవర్లో ఫిలమెంట్ యొక్క లెంత్ వేరియేషను ఏ ప్లాంట్స్లో కనిపిస్తుంది అడిగిండు. చైనా లేడీ ట్విస్టెడ్ ద కాటన్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్. సో పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. సో వీ నో దట్ సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఫ్లవర్. సో హియర్ ఫ్లవర్లో మనకు మెయిన్గా 4 పార్ట్స్ ఉంటాయి, 4 హోరల్స్ ఉంటాయి. ఒకటి క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం అండ్ గైనోషియం. రైట్. సో ఫస్ట్ క్యాలిక్స్. Calyx is represented with the letter K. Calyx is represented with the letter K. Right. So it is a outermost whorl. Calyx is the outermost whorl of the flower. Okay. So very important. It is a outermost whorl of the flower, and the members of the calyx or the unit of the calyx, members or unit of the calyx is called as a sepal. If more number of sepals are present and if they are fused, that is called as the gamosepalous. So sepals ఒకటి కన్నా ఎక్కువ ఉండి ఒకదానికొకటి అతుక్కొని ఉంటే దాన్ని సెపల్స్ అని పిలుస్తాం. So that condition is called as the gamosepalous. Gamosepalous అంటే gamo means fused. Gamo అంటే fused. So sepals fused or united. ఓకే, అతుక్కొని ఉంటాయి, ఒకదానికొకటి అతుక్కొని ఉంటే వీటిని గ్యామోసెపాలస్ అని పిలుస్తాం. ఒకవేళ దూరం ఉన్నాయనుకోండి అతుక్కోకుండా, ఇఫ్ దే ఆర్ ఫ్రీ, దే ఆర్ కాల్డ్ యాజ్ ఈ పాలీసెపాలస్. సో పాలీసెపాలస్ అంటే సెపల్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి, ఒకదానికొకటి అతుక్కోకుండా ఫ్రీగా ఉంటే దాన్ని పాలీసెపాలస్ అంటాం. రైట్. ఇక్కడ గ్యామోసెపాలస్ని ఎట్లా ఇండికేట్ చేస్తామంటే కే అని రాసుకొని ఎన్ ఇన్ బ్రాకెట్. సో ఎన్ అనేది బ్రాకెట్లో పెట్టేస్తాం. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సెపల్స్. అండ్ పాలీసెపాలస్ని ఎట్లా ఇండికేట్ చేస్తామంటే కే అని రాసి జస్ట్ సింపుల్గా ఎన్ అని రాసుకుంటాం. కే స్టాండ్స్ ఫర్ క్యాలిక్స్. జనరల్గా ఇది సెపల్స్ అనేవి మనకు గ్రీన్ కలర్లో ఉంటాయి. జనరల్లీ దే ఆర్ ఇన్ గ్రీన్ ఇన్ కలర్. రైట్. నెక్స్ట్ కరోలా. సో జస్ట్ లైక్ క్యాలిక్స్, కరోలా యూనిట్ నేమ్ అని పిలుస్తారంటే పెటల్స్ అని పిలుస్తాం. ద మెంబర్స్ ఆఫ్ కరోలా. సో కరోలా మెంబర్స్ని లేదంటే కరోలా యొక్క యూనిట్ నేమ్ అంటామంటే పెటల్స్ అంటాము. దీన్ని మనం సి అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సి అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో హియర్ ద యూనిట్ ఆఫ్ ద కరోలా ఇస్ ద పెటల్స్. ఇవి జనరల్గా బ్రైట్ కలర్లో ఉంటాయి. దే ఆర్ ఇన్ బ్రైట్ టు అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్ ఫర్ పాలినేషన్. సో పాలినేషన్ జరుపుకోవడానికి ఇవి బ్రైట్ కలర్లో ఉంటాయి టు అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్ ఫర్ పాలినేషన్ గురించి కూడా మనం ఈ చాప్టర్లో నెక్స్ట్ చాప్టర్ సెక్షువల్ రిప్రొడక్షన్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. రైట్. సో పెటల్స్ అనేవి దూరం ఉంటే పాలీపెటాలస్ అంటాం. పెటల్స్ అనేవి దగ్గరగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్యామోపెటాలస్. రైట్. సో గ్యామోపెటాలస్ means if petals are fused, that condition is called as a gamopetalous. And polypetalous
పాలీపెటాలస్. పాలీపెటాలస్ అంటే పెటల్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి, అతుక్కోకుండా దూరం దూరం ఉంటాయి. సో petals are free. That condition is called as the polypetalous, right? So ఎట్లా ఇండికేట్ చేస్తామంటే జస్ట్ లైక్ క్యాలిక్స్, హియర్ పాలీపెటాలస్ సి రాసుకుంటాం, సి పక్కన ఎన్ పెట్టేస్తాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ది పాలీపెటాలస్. ఎన్ మీన్స్ నెంబర్ ఆఫ్ పెటల్స్, అండ్ it is indicated with the, we have to write C and we have to keep n in bracket. సో C రాసుకున్న తర్వాత n బ్రాకెట్లో పెట్టేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది గ్యామా పెటాలస్. సో ఇక్కడ మనకు ఈ పెటల్స్ అనేవి ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటాయన్నమాట, రైట్? ద షేప్ అండ్ కలర్ ఆఫ్ ద పెటల్స్ వ్యారీ ఇన్ ప్లాంట్ టు ప్లాంట్. కొన్ని ప్లాంట్స్లో ట్యూబులర్ షేప్లో ఉంటే, కొన్ని ప్లాంట్స్లో బెల్ షేప్డ్, కొన్ని ప్లాంట్స్లో ఫనెల్ షేప్డ్, కొన్నిట్లో వీల్ షేప్డ్. ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో షేప్ ఆఫ్ ద కరోలా, షేప్ ఆఫ్ ద కరోలా, ద ప్లాంట్ నేమ్. సో ట్యూబులర్, సో ట్యూబ్ షేప్ ఆర్ ట్యూబులర్ disc florets of sunflower, disc florets of sunflower, disc florets of sunflower, right? సో ట్యూబులర్ షేప్డ్ కరోలా డిస్క్ ఫ్లోరెట్స్ ఆఫ్ సన్ఫ్లవర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ బెల్ షేప్డ్ కరోలా, బెల్ షేప్డ్ కరోలా ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ బ్రింజాల్. సో దీన్ని మనం ఎగ్ ప్లాంట్ అని కూడా అని పిలుస్తాము. సో ఇంకొక నేమ్ ఏంటంటే బెల్ షేప్డ్ దానికి కెంపాన్యులేట్. సో కెంపాన్యులేట్ కరోలా అని ఎందుకంటారంటే ఇట్ ఈస్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద మెంబర్స్ ఆఫ్ కెంపాన్యులేట్ జీనస్. ఇట్ హ్యావ్ డిఫరెంట్ స్పీసీస్. సో కెంపాన్యులేట్ ఈజ్ అ జీనస్, ఇట్ హ్యావ్ డిఫరెంట్ స్పీసీస్. సో బెల్ షేప్డ్ కరోలా ఈజ్ ఫౌండ్ ఇన్ ద మెంబర్స్ ఆఫ్ కెంపాన్యులేట్ మెంబర్స్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని కెంపాన్యులేట్ అని పిలుస్తారు. ఇది మనకి ఎన్సీఆర్టీలో ఉండదు ఈ టర్మ్, అయినా కూడా చూసుకునే ప్రయత్నం చేయండి, కెంపాన్యులేట్. సో బ్రింజాల్, సో బ్రింజాల్ని ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తాం. సో దీని ఒక సైంటిఫిక్ నేమ్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, సోలానా మెలాంజినా. ఇది ఫ్యామిలీస్లో డిస్కస్ చేసాం దీని గురించి, రైట్? నెక్స్ట్ ఫనెల్ షేప్డ్ కరోలా, ఇది దతురాలో కనిపిస్తుంది మనకు, ఉమ్మెత్త దతురాలో కనిపిస్తుంది ఉమ్మెత్త. నెక్స్ట్ వీల్ షేప్డ్ కరోలా, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద టొమాటో, it is found in the tomato. European nightshade, Solanum nigrum, European nightshade, Solanum nigrum. So examples are not given. మనకు ఓన్లీ షేప్ ఆఫ్ ద కరోలా మాత్రమే ఇచ్చిండు, బట్ షేప్స్ కూడా మెన్షన్ చేసింది కాబట్టి ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంటుంది, ఏ ప్లాంట్లో ఏ కరోలా ఉంటుందని చెప్పేసి. సో దీని మీద కూడా నీట్ ఆస్పిరెంట్స్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈస్టివేషన్. సో ఈ ఈస్టివేషన్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ద డెఫినేషన్ ఆఫ్ ద ఈస్టివేషన్ ఈజ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ సెపల్స్ ఆర్ పెటల్స్ ఇన్ రిలేషన్ టు వన్ అనదర్ ఇన్ ద బడ్ కండిషన్స్. మనకి ఎన్సీఆర్టీలో ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ద మోడ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ సెపల్స్ ఆర్ పెటల్స్ ఇన్ ఫ్లోరల్ బర్డ్ విత్ రెస్పెక్ట్ టు అదర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ హోరల్ ఈజ్ నోన్ యాజ్ ఈస్టివేషన్. సో ట్రై టు రిమెంబర్ ద డెఫినేషన్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ఎన్సీఆర్టీలో ఇచ్చిన డెఫినేషన్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి యాజ్ ఇట్ ఈస్గా. నెక్స్ట్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ ఈస్టివేషన్స్ ఇక్కడ మనకు ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్నట్టు సో 4 టైప్స్ ఉన్నాయి. వెల్వేట్ ఈస్టివేషన్, ట్విస్టెడ్, ఇంబ్రికేట్, వెగ్జిల్లరీ. వెల్వేట్, ట్విస్టెడ్, ఇంబ్రికేట్, వెగ్జిల్లరీ. అట్లనే ఇమేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ట్రై టు ఫోకస్ ఆన్ ద ఇమేజెస్ ఆల్సో. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఇమేజ్లో వెల్వేట్ ఈస్టివేషన్.
సో వెల్వేట్ ఈస్టివేషన్ అంటే మార్జిన్స్ ఆఫ్ సెపల్స్. సో దిస్ ఈజ్ ద one margin of the sepal, it is another margin of the sepal. So margin of sepal or petal just touch one another and there is no overlapping. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మార్జిన్ ఏదైతే ఉన్నదో, సో నెక్స్ట్ సెపల్ యొక్క మార్జిన్కి జస్ట్ టచ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇమేజ్లో కొంచెం డిఫరెంట్, ఇమేజ్లో టచ్ అవునట్టు చూపించినాడు. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద మార్జిన్ ఆఫ్ ద వన్ సెపల్ ఆర్ పెటల్ టచెస్ టు ది నెక్స్ట్ మార్జిన్, ఇంకొక సెపల్కి టచ్ అవుతున్నట్టు అర్థం చేసుకోవాలి, రైట్? సో మార్జిన్స్ ఆఫ్ సెపల్స్ ఆర్ పెటల్స్ జస్ట్ టచ్ వన్ అనదర్ అండ్ దేర్ ఈజ్ నో ఓవర్లాపింగ్. ఓవర్లాపింగ్ అంటే ఇట్లా ఒక సెపల్ పెటలు ఇంకొక సెపల్ పెటల్లోకి ఓవర్లాపింగ్ అవడం, రైట్? సో వెల్వేట్లో మనకు ఓవర్లాపింగ్ ఉండదు. ఓవర్లాపింగ్ అంటే ఒక సెపల్ ఇంకొక సెపల్ మీదికి రావడాన్ని ఓవర్లాపింగ్ అని పిలుస్తాము. సో వెల్వేట్ ఈస్టివేషన్కి ఎగ్జాంపుల్ కెలోట్రోపిస్. సో ట్రై టు రిమెంబర్ ద ఎగ్జాంపుల్స్. సో వెల్వేట్, కెలోట్రోపిస్. సో రైమింగ్ గుర్తుపెట్టుకోండి, వాల్ క్యాల్. సో వాల్ క్యాల్ అని గుర్తుపెట్టుకుంటే సో రైమింగ్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ట్విస్టెడ్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఓవర్లాప్స్ ద మార్జిన్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. సో క్లియర్గా వినండి ఒకసారి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అ వన్ సెపల్. ఈ సెపల్ ఇంకొక సెపల్లోకి ఓవర్లాపింగ్ అవుతున్నది, అంటే ఇన్. ఇక్కడ కూడా ఇంకో సెకండ్ సెపల్ థర్డ్ సెపల్ లోపలికి ఓవర్లాపింగ్ ఉన్నది. అట్లా థర్డ్ సెపల్ ఫోర్త్ సెపల్ లోపలికి, ఫోర్త్ సెపల్ ఫిఫ్త్ సెపల్ లోపలికి, లైక్ దట్ ద ఓవర్లాపింగ్ ఈజ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. ఓవర్లాపింగ్ అనేది పర్టికులర్ డైరెక్షన్, అదేంటంటే ఇన్ 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 ఇన్. ఓకే, సో లోపల వైపుకి ఓవర్లాపింగ్ ఉంటుందన్నమాట. దాన్నే మనం ట్విస్టెడ్ ఈస్టివేషన్ అని పిలుస్తున్నాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ హైబిస్కస్ అని ఇచ్చినాడు. సో అదర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో గివెన్, దట్ ఈస్ లేడీస్ ఫింగర్ అండ్ కాటన్. హైబిస్కస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది చైనా రోజ్. సో ఒక నిమోనిక్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చైనా లేడీ ట్విస్టెడ్ ద కాటన్. చైనా లేడీ ట్విస్టెడ్ ద కాటన్, రైట్? చైనా మీన్స్ చైనా రోజ్, లేడీ మీన్స్ లేడీస్ ఫింగర్, ట్విస్టెడ్ మీన్స్ ఈస్టివేషన్. కాటన్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వెల్వెట్ ఈస్టివేషన్. నెక్స్ట్ ఇంబ్రికేట్ ఈస్టివేషన్. సో ఈ ట్విస్టెడ్ ఈస్టివేషన్కి ఇంబ్రికేట్ ఈస్టివేషన్కి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ట్విస్టెడ్ ఈస్టివేషన్లోనేమో ఓవర్లాపింగ్ అనేది పర్టికులర్ డైరెక్షన్లో అయితే మనకు ఇంబ్రికేట్లో ఓవర్లాపింగ్ అనేది పర్టికులర్ డైరెక్షన్లో అవ్వదు, అంటే ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ అనమాట. ఇర్రెగ్యులర్ ప్యాటర్న్లో ఓవర్లాపింగ్ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఇది లోపల వైపుకున్నది, ఇది లోపల వైపుకున్నది, ఇక్కడ వచ్చేసి ఇది బయట వైపుకుంది, ఇది బయట వైపుకున్నది. సో ఇన్ అవుట్, అవుట్ ఇన్, అంటే పర్టికులర్గా ఓవర్లాపింగ్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో ద ఓవర్లాపింగ్ ఈజ్ ఇర్రెగ్యులర్, నాట్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడనేమో పర్టికులర్ డైరెక్షన్లో ఓవర్లాపింగ్ ఉంటే, ఇందులోనేమో ఓవర్లాపింగ్ అనేది పర్టికులర్ డైరెక్షన్లో ఉండదు, రైట్? 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు, కెస్సియా అండ్ గుల్మోర్. కెస్సియా అండ్ గుల్మోర్. సో హియర్ పోస్టీరియర్ సెపల్ పెటల్ ఈజ్ కంప్లీట్లీ ఇంటర్నల్. ఇక్కడ ఇచ్చిన ఇమేజ్లో పోస్టీరియర్ సెపల్ ఆర్ పెటల్ ఏదైతే ఉన్నదో ఇంటర్నల్గా ఉన్నది. 1 సెపల్ పెటల్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్, అదర్ 3 ఓవర్లాప్డ్. సో మిగతావి ఓవర్లాపింగ్ ఉన్నది. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్లోనే కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్, అంటే ఇర్రెగ్యులర్ ప్యాటర్న్లో, ఇది ఇర్రెగ్యులర్ ప్యాటర్న్లోనే ఉన్నది. సో మ్యాక్సిమం ఇర్రెగ్యులర్ ప్యాటర్న్లో ఓవర్లాపింగ్ ఉంటే దాన్ని మనం ఇంబ్రికేట్ అని పిలుస్తాము. కెస్సియా అండ్ గుల్మోర్ ఈజ్ అ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వెక్సిల్లరీ ఈస్టివేషన్.
సో దిస్ వెక్సిలరీ ఈస్టివేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది పాపిలియోనేషియస్ ఈస్టివేషన్ ఆర్ పాపిలియోనేషియస్ కరోలా. ఇది దేనిలో కనిపిస్తుందంటే మనకు పీ ప్లాంట్ యాజ్ వెల్ యాజ్ బీన్, పీ అండ్ బీన్లో కనిపిస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకు ప్రీవియస్గా చాలాసార్లు అడిగిండు స్పెసిఫిక్గా వెక్సిలరీ ఈస్టివేషన్ గురించి. సో దేర్ ఈజ్ ఏ లార్జెస్ట్ పెటల్. ఓకే, there is a largest petal. This is the largest petal known as the standard, and this largest petal overlaps the two lateral petals. ఈ రెండు లేటరల్ పెటల్స్ని అంటే సైడ్కున్న పెటల్స్ని ఓవర్లాపింగ్ చేస్తున్నది. ఈ సైడ్కున్న పెటల్స్ని ఏమంటారంటే వింగ్స్ అని పిలుస్తారు, వింగ్స్. అండ్ విచ్ ఇన్ టర్న్ ఓవర్లాప్ ద టూ స్మాలెస్ట్ సెపల్స్ ఆర్ పెటల్స్. సో ఇది ఏం చేస్తా అంటే ఈ వింగ్స్ ఏవైతే ఉన్నాయో రెండు స్మాలెస్ట్ పెటల్స్ని ఓవర్లాపింగ్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటే కీల్ అని పిలుస్తాం. సో ఓవరాల్గా మనం ఇక్కడ 3 సైజెస్లో ఉన్న ఆర్ 3 షేప్స్లో ఉన్నటువంటి 3 డిఫరెంట్ సైజ్ సెపల్స్ ఆర్ పెటల్స్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఒకటి లార్జెస్ట్, ఇంకోటి ఏమో లేటరల్ పెటల్స్, ఇంకోటి స్మాలెస్ట్ పెటల్స్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్మాలెస్ట్ పెటల్స్, ఈ స్మాలెస్ట్ పెటల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూజ్ అయి ఉన్నాయి. అండ్ లార్జెస్ట్ పెటల్ వింగ్స్ అనేవి ఫ్యూజ్ అవ్వలే అనమాట. సో దాన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే 1+2+2 ఇన్ బ్రాకెట్, 1+2+2 ఇన్ బ్రాకెట్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఈస్టివేషన్స్. సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. మనకు ప్రీవియస్గా ఎగ్జాంపుల్స్ అడిగిండు. నెక్స్ట్ ఇమేజ్ బేస్డ్, సో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగిండు. సో ట్రై టు ఫోకస్ ఆన్ ద ఎగ్జాంపుల్స్ అండ్ ఇమేజెస్ ఆల్సో, రైట్. సో నెక్స్ట్ పార్ట్ ఆండ్రోషియం. సో ఈ ఆండ్రోషియంని ఏ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాము. సో హియర్ ఆండ్రోషియం ఈజ్ అ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. సో దీంట్లో ఏముంటుందంటే మనకు స్టామెన్స్ ఉంటాయి. సో యాంథర్, దిస్ ఈజ్ యాంథర్ అండ్ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ఫిలమెంట్. ఈ యాంథర్ ఫిలమెంట్ రెండింటిని కలిపి స్టామెన్ అని పిలుస్తాము. ఈ నెంబర్ ఆఫ్ స్టామెన్స్ సో ప్లాంట్ టు వేరియేషన్ ఉంటుంది. కొన్నిట్లో 5 ఉంటాయి, కొన్నిట్లో 6, కొన్నిట్లో 7, కొన్నిట్లో 10, కొన్నిట్లో న్యూమరస్ ఉండొచ్చు అనమాట, రైట్. సో ఆండ్రోషియంలో మనకు మెయిన్గా ఏముంటాయంటే స్టామెన్స్ ఉంటాయి. సో ద యూనిట్ ఆఫ్ ద ఆండ్రోషియం ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్టామెన్. ఈచ్ స్టామెన్ రిప్రజెంట్స్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. ఇట్ ఈస్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. దీని నుంచి మనకు పొలెన్ గ్రెయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట, రైట్. సో ఫిలమెంట్ అనేది స్టాక్ లైక్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇట్ ఈస్ అటాచెస్ టు ది యాంథర్, రైట్. సో ఈచ్ యాంథర్ యూజువల్లీ డైథీకస్, ఈచ్ యాంథర్ యూజువల్లీ డైథీకస్, ఈచ్ యాంథర్ డైథీకస్ అండ్ బైలోబ్డ్. ఈచ్ యాంథర్ డైథీకస్ అండ్ బైలోబ్డ్. అండ్ ఈచ్ లోబ్ హ్యాజ్ 2 చాంబర్స్. ఒక్కొక్క లోబ్లో 2 చాంబర్స్ ఉంటాయి. ఇదొక లోబ్ అనుకుంటే ఈచ్ లోబ్లో 2 చాంబర్స్ ఉంటాయి. సో దీని గురించి మనకు సెక్సువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినాయి. సో మోనోథీకస్ యాంథర్ దేంట్లో ఉంటుందని అడిగాడు. మోనోథీకస్ యాంథర్స్ ఫౌండ్ ఇన్ ద హైబిస్కస్. మోనోథీకస్ యాంథర్ మాల్వేసి ఫ్యామిలీ, అది చైనా రోజు, దాన్నే మనం హైబిస్కస్ రోజా సైనెన్సిస్ అంటాము. గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది, రైట్. సో యాంథర్ అండ్ ఫిలమెంట్ని స్టామెన్ అని పిలుస్తాం మనం, ఓకే. ఇక్కడ మనకు యాంథర్లో పొలెన్ శాక్ ఉంటుంది. పొలెన్ శాక్ అంటే లిక్విడ్ లైక్ స్ట్రక్చర్. దాంట్లో ఏముంటాయంటే పొలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్ అంతా కూడా సెక్సువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో డిస్కస్ చేస్తాం, రైట్. ఇంకొకటి, కొన్ని ప్లాంట్స్లో మనకు స్టెరైల్ స్టామెన్స్ ఉంటాయి. అప్పుడు స్టెరైల్ స్టామెన్ ఉంటుంది, దాన్ని ఏమని పిలుస్తారంటే వీ కాల్ ఇట్ యాజ్ స్టామినోడ్. సో స్టామినోడ్ అంటే ఏ స్టెరైల్ స్టామెన్,
which cannot which is not useful for the reproduction or fertilization or pollination, whatever it may be. సో స్టెరైల్ స్టామెన్ అనేది స్టెరైల్గా ఉంటుంది, సో దానివల్ల పాలినేషన్ అనేది జరగదు, రైట్. సో ఇక్కడ మనకు స్టామెన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్. సో దే ఆర్ అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ మేనర్స్. సో టైప్స్ ఆఫ్ స్టామెన్స్. సో ఇక్కడ మనకి ఎట్లా ఉంటాయంటే కొన్ని అతుక్కొని ఉంటాయి, కొన్ని దూరంగా ఉంటాయి, కొన్ని స్టామెన్స్ పెటల్స్కి అతుక్కొని ఉంటాయి, కొన్ని స్టామెన్స్ టెపల్స్కి అతుక్కొని ఉంటాయి, రైట్. సో సో వాటి యొక్క మేనర్ డిఫరెంట్ మేనర్స్లో అరేంజ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం ఈ టైప్స్ ఆఫ్ స్టామెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ టైప్స్ ఆఫ్ స్టామెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి పీవైక్యూ ప్రీవియస్ ఇయర్స్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్. సో ఫస్ట్ పాలియాండ్రస్. కొన్ని టర్మినాలజీస్ మనకి ఎన్సీఆర్టీలో ఉండవు, ఆయన కూడా ఇంపార్టెంటే. సో పాలియాండ్రస్ అంటే స్టామెన్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి. సో స్టామెన్స్ ఆర్ ఫ్రీ. దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ది పాలియాండ్రస్. ఎగ్జాంపుల్ లిల్లీ అండ్ మస్టర్డ్. సో కొన్ని ప్లాంట్స్లో స్టామెన్స్ అనేవి పెటల్స్కి అతుక్కొని ఉంటాయి. సో స్టామెన్స్ ఆఫ్ ఫ్లవర్స్ మే బీ యునైటెడ్ with other members such as petals or among themselves. So when stamens are attached to the petals, they are called as the epipetalous. So epipetalous condition. So epipetalous అంటే స్టామెన్స్ అనేవి పెటల్స్కి అతుక్కొని ఉంటాయి, దాన్ని ఎపిపెటాలస్ కండిషన్ అంటాం. ఎగ్జాంపుల్ బ్రింజాల్ అండ్ దతురా. ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్లో అడిగినాను ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో అడిగినారు. సో బ్రింజాల్ అండ్ దతురా ఎపిపెటాలస్ కండిషన్. దీన్ని ఎట్లా ఇండికేట్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ సి మీన్స్ కరోలా. సో కరోలా యూనిట్ ఏంటిది? పెటల్. నెక్స్ట్ స్టామెన్స్, దట్ ఈస్ ఆండ్రోషియం. సో సిఏ అని రాసుకొని, సో సికి ఏకి మధ్యలో ఒక ఆర్చ్ పెట్టుకోవాలి, దాన్ని ఎపిపెటాలస్ కండిషన్ అని పిలుస్తాం. సో ఇది దేంట్లో కనిపిస్తుంది అడిగిన మనకి పీవైక్యూ క్వశ్చన్. దట్ ఈస్ బ్రింజాల్ అండ్ దత్రాలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఎపిఫిల్లస్, వెరీ ఇంపార్టెంట్. ఎపిఫిల్లస్, దీన్ని మనం ఎపిటెపాలస్ అని కూడా పిలుస్తాం. ఎపిటెపాలస్. సో జస్ట్ లైక్ ఎపిపెటాలస్, హియర్ స్టామెన్స్ అనేవి దేనికి అతుక్కొని ఉంటున్నాయంటే టెపల్స్కి. ఓకే. సో టెపల్. సో కొన్ని ప్లాంట్స్లో సెపల్స్ పెటల్స్ ఉండవు. ఎగ్జాంపుల్ లిల్లీ. సో లిల్లీలో సెపల్స్ అండ్ పెటల్స్ అనేవి ఫ్యూజ్ అయ్యి ఒక డిస్టింక్ట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో దట్ ఈజ్ నోన్ యాజ్ ది టెపల్స్. సో స్టామెన్స్ అనేవి టెపల్స్ కతుక్కొని ఉంటే దాన్ని ఎపిటెపాలస్ ఆర్ ఎపిఫిల్లస్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్ లిల్లీ. సో లిలియేసి ఫ్యామిలీ. సో లిలియేసి ఫ్యామిలీ మెంబర్స్లో మనకి ఎపిఫిల్లస్ కండిషన్ అనేది కనిపిస్తుంది, రైట్. సో టెపల్స్కి ఇంకొక నేమ్ ఏంటిదంటే పెరియంత్. గుర్తుపెట్టుకోండి, పెరియంత్. సో దీన్ని ఎట్లా ఇండికేట్ చేస్తామంటే ఫస్ట్ పి అని రాసుకోవాలా. పి మీన్స్ పెరియంత్ అండ్ స్టామెన్స్ ఆండ్రోషియం. సో పీకి ఏకి ఆర్చ్ పెట్టేసేయాలా. దట్ ఈస్ నోన్ యాజ్ ది ఎపిఫిల్లస్ ఆర్ ఎపిటెపాలస్. ఈ రెండు కూడా మనకు ప్రీవియస్గా అడిగినారు. స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, రైట్. నెక్స్ట్ అనదర్ వన్ ఇస్ మోనోఎడాలఫస్, డైఎడాలఫస్, రైట్. Polyedaphus, very important. The stamens may be united into one bundle. సో ఇక్కడ స్టామెన్స్ ఏవైతే ఉన్నాయో ఒకటే బండిల్గా యూనిట్ అయి ఉంటే దాన్ని మోనోఎడాలఫస్ కండిషన్ అని పిలుస్తాం. మోనోఎడాల్ఫస్. రైట్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇమేజ్ ఏదైతే ఉన్నదో ఇది హైబిస్కస్ సంబంధించి. సో మోనోఎడాలఫస్, రైట్. సో దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద చైనా రోజ్.
ఎడాల్ఫస్, మోనో ఎడాల్ఫస్. ఇది చైనా రోజ్, హైబిస్కస్. సో మోనో ఎడాల్ఫస్ అంటే స్టామెన్స్ అనేవి ఒకటే బండిల్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ద స్టామెన్స్ యునైటెడ్ ఇంటూ వన్ బండిల్. సో స్టామెన్స్ ఏవైతున్నాయో ఒకటే బండిల్గా యునైట్ అయి ఉంటే దాన్ని మోనో ఎడాల్ఫస్ అంటాం. నెక్స్ట్ డై ఎడాల్ఫస్. సో డై ఎడాల్ఫస్ మీన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇమేజ్లో, ఇది ఒక బండిల్, ఇది సపరేట్గా ఉందన్నమాట. సో వెన్ స్టామెన్స్ ఆర్ యునైటెడ్ ఇంటూ టూ బండిల్స్, వెన్ స్టామెన్స్ ఆర్ యునైటెడ్ ఇంటూ టూ బండిల్స్, దాన్నే మనం డై ఎడాల్ఫస్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్ పి. సో పి, డై ఎడాల్ఫస్ పి. సో డై మీన్స్ టూ. సో పి పార్ట్లో మనకు టూ రోస్ లాగా కనిపిస్తాయి మనకు. ఇట్లా ఓపెన్ చేసిన బుక్ ఎట్లయితే ఉంటుందో అట్లా పీ పార్ట్ని ఓపెన్ చేసినప్పుడు మనకు సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లాగా ఒక్కొక్క రో లాగా కనిపిస్తుంటాయి. సో దాన్ని పీ అండ్ డై అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాలీ ఎడాల్ఫస్. పాలీ ఎడాల్ఫస్ మీన్స్ స్టామెన్స్ ఆర్ యునైటెడ్ ఇంటూ మోర్ దెన్ వన్ బండిల్. సో ఇదొక బండిల్ అట్లా మనకు ఒక బండిల్ కన్నా ఎక్కువ యూనిట్ అయి ఉంటే దాన్ని పాలీ ఎడాల్ఫస్ కండిషన్ అని పిలుస్తాము. సో పాలీ ఎడాల్ఫస్కి ఎగ్జాంపుల్ సిట్రస్. సో పాలసీ అని గుర్తుపెట్టుకోండి, పాలసీ. సో పాలీ ఎడాల్ఫస్, సి మీన్స్ సిట్రస్. సో పాలీ ఎడాల్ఫస్ కండిషన్. నెక్స్ట్ సింజెన్సిస్. సో సింజెన్సియస్ కండిషన్. సో సింజెన్సియస్ కండిషన్లో ఇక్కడ ఇచ్చిన ఇమేజ్లో మనకు పైన ఉన్న పార్ట్ యాంథర్. సో యాంథర్స్ అన్నీ కూడా యునైట్ అయి ఉంటాయి, అతుక్కొని ఉంటాయి, యునైటెడ్. ఇక్కడ కింద ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఫిలమెంట్స్, ఈ ఫిలమెంట్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి అన్నమాట. ఫిలమెంట్స్ అనేవి ఫ్రీగా ఉంటుంది. సో దిస్ సింజెన్సియస్ కండిషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద సన్ఫ్లవర్, ఆస్టరేసి మెంబర్స్. సన్ఫ్లవర్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఆస్టరేసి ఫ్యామిలీ. ఆస్టరేసి ఫ్యామిలీ గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్యామిలీస్లో మనకి ఆస్టరేసి ఫ్యామిలీ అనేది ఇంక్లూడ్ చేశారు నీట్ సిలబస్లో, కాబట్టి గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. సో సింజెనిసిస్ ఈజ్ ద యూనిక్ క్యారెక్టర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద మెంబర్స్ ఆఫ్ ఆస్టరేసి. ఆస్టరేసి ఫ్యామిలీ మెంబర్స్లో సింజెన్సిస్ కండిషన్ అనేది యూనిక్ ఫీచర్. సో సింజెన్సిస్ అంటే యాంథర్స్ అనేవి ఫ్యూజ్ అయి ఉంటాయి, ఫిలమెంట్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి అనమాట. దాన్ని మనం సింజెన్సిస్ కండిషన్ అని పిలుస్తున్నాం, రైట్. నెక్స్ట్ సినాండ్రస్. సో సిన్ మీన్స్ ఫ్యూజ్డ్, ఆండ్రస్ మీన్స్ స్టామెన్స్. సో స్టామెన్స్ ఆర్ ఫ్యూజ్డ్. స్టామెన్స్ అనేవి అతుక్కొని ఉంటాయి, అంటే యాంథర్స్ ప్లస్ ఫిలమెంట్స్ అతుక్కొని ఉంటే దాన్ని సినాండ్రస్ కండిషన్ అని పిలుస్తాము. ఇది జనరల్గా మనకు కుకుర్బిటేసి ఫ్యామిలీలో కనిపిస్తుంది, లైక్ పంప్కిన్, వాటర్ మిలన్ ఎక్సెట్రా. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టామెన్స్. అయితే ఇక్కడ మనకి ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ పీవైక్యూ క్వశ్చన్ అడిగిండు. అదేంటంటే ఇక్కడ సాల్వియా అండ్ మస్టర్డ్ అని రెండు ప్లాంట్స్ ఇచ్చినారు. సాల్వియా అండ్ మస్టర్డ్ చాలా ఇంపార్టెంట్. సాల్వియా అండ్ మస్టర్డ్, ఈ రెండు ప్లాంట్స్లో ఫిలమెంట్ యొక్క లెంత్ అనేది వేరియేషన్ ఉంటుంది. దేర్ మే బీ వేరియేషన్ ఇన్ ద లెంత్ ఆఫ్ ఫిలమెంట్స్. There may be variation in the length of filaments within a flower. ఇది మనకు ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఒకటే ఫ్లవర్లో ఫిలమెంట్ యొక్క లెంత్ వేరియేషను ఏ ప్లాంట్స్లో కనిపిస్తుందని అడిగిండు. అది సాల్వియా అండ్ మస్టర్డ్. సో ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయడానికి సాల్వీనియా అని కూడా ఇస్తాడు. సాల్వీనియా ఈజ్ ఏ టెరిడోఫైటిక్ ప్లాంట్, గుర్తుపెట్టుకోండి. సాల్వీనియా ఈజ్ ఏ టెరిడోఫైటిక్ ప్లాంట్. సాల్వియా అండ్ మస్టర్డ్ ఆర్ ద యాంజియోస్పర్మిక్ ప్లాంట్స్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ స్టామెన్స్. నెక్స్ట్ గైనోషంలో
ప్లాసెంటేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ప్రీవియస్ ఇయర్స్లో ప్లాసెంటేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ పడ్డాయి. రైట్, నెక్స్ట్ పార్ట్ ఈజ్ ద గైనోషియం. సో గైనోషియం అనేది ఫీమేల్ రిప్రొడక్టివ్ యూనిట్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏంటంటే గైనోషియం. సో ఇట్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ద లెటర్ జీ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. రైట్, సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ one or more carpels. One or more carpels means the unit of the members of the gynoecium or the unit of the gynoecium. Gynoecium యొక్క యూనిట్ని మనం కార్పెల్ అని పిలుస్తాం. కార్పెల్ ఆర్ పిస్టిల్. కార్పెల్ ఆర్ పిస్టిల్ అని పిలుస్తాం. రైట్, సో ఇందులో మనకు మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఓవరీ. ఈ ఓవరీ అనేది బేసల్ పార్ట్ ఎన్లార్జ్ అయి ఉంటుంది. అండ్ లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని స్టైల్ అని పిలుస్తాం. అండ్ ఈ స్టైల్ యొక్క టర్మినల్ రీజన్లో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దీన్ని స్టిగ్మా అని పిలుస్తాం. రైట్, సో ఈ స్టిగ్మా ఏదైతే ఉన్నదో ఇది రిసెప్టివ్ సర్ఫేస్ ఫర్ పొలెన్ గ్రెయిన్. సో స్టిగ్మా రిసెప్టివ్ సర్ఫేస్ పొలెన్ గ్రెయిన్. సో పొలెన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో స్టిగ్మా మీద ల్యాండ్ అవుతుంది. సో స్టిగ్మా మీద ల్యాండ్ అయినప్పుడు పాలినేషన్ జరుగుతుంది. ఒకవేళ స్టిగ్మా యాక్సెప్ట్ చేసుకుంటే పొలెన్ గ్రెయిన్ జెర్మినేట్ అయ్యి ఆ పొలెన్ ట్యూబ్ ఫామ్ అవుతుంది. అది ఈ స్టైల్ ఏదైతే ఉన్నదో స్టైల్ నుండి ఓవరీ లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. తర్వాత ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో దీంట్లో మనకు మెయిన్గా 3 పార్ట్స్. అవేంటంటే ఓవరీ, స్టైల్, స్టిగ్మా. సో ఓవరీ అనేది ఎన్లార్జ్డ్ బేసల్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఎన్లార్జ్ అయి ఉందన్నమాట. రైట్, సో స్టిగ్మా ఏదైతే ఉన్నదో ఇది రిసెప్టివ్ సర్ఫేస్. ఇట్ విల్ యాక్సెప్ట్స్ ద పొలెన్ గ్రెయిన్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. రైట్, సో స్టిగ్మా అండ్ ఓవరీ సో ఇట్ కనెక్ట్స్ ద స్టైల్ని కనెక్ట్ చేస్తుంది. రైట్, స్టిగ్మా ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ యూజువల్లీ ప్రజెంట్ ఎట్ ద టిప్ ఆఫ్ ద స్టైల్. సో స్టైల్ యొక్క పైన పార్ట్ ఏదైతే ఉందో అక్కడ స్టిగ్మా ఉందన్నమాట. రైట్, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈచ్ ఈ ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయి. సో ఇక్కడ లోపల వైపు ఉన్న పార్ట్ ఏదైతే ఉన్నదో కుషన్ లైక్ స్ట్రక్చర్, ఫ్లాట్ అండ్ like structure, it is known as the placenta. ఈ ప్లాసెంటా ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఓవ్యూల్స్ బోర్న్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓవ్యూల్ ఉందనుకోండి, ఇక్కడ ప్లాసెంటా అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఓవ్యూల్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ప్లాసెంటా. ఇక్కడ ఇంకో ఓవ్యూల్ ఉందనుకోండి, ఇక్కడ ఇంకొక ప్లాసెంటా అని అర్థం చేసుకోవాలి. సో కుషన్ ఫ్లాట్ అండ్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ ది ప్లాసెంటా. రైట్, సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ కార్పెల్స్, అపోకార్పస్, సిన్కార్పస్. ఈ 2 డిఫరెన్స్ తెలుసుకోవాలా, ఎపోకార్పస్ అండ్ సిన్కార్పస్. ఎపోకార్పస్ అండ్ సిన్కార్పస్. సో ఎపోకార్పస్ అంటే మోర్ దెన్ 1 కార్పెల్ అండ్ దే ఆర్ ఫ్రీ. సో ఇది థలామస్. ఈ థలామస్ రీజన్ ఏదైతే ఉందో ఈ థలామస్ రీజన్ మీద 1 కంటే ఎక్కువ కార్పెల్స్ ఉంటాయి. అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటే దాన్ని ఎపోకార్పస్ అంటాం. సింప్లీ కార్పెల్స్ ఆర్ ఫ్రీ. కార్పెల్స్ ఫ్రీగా ఉంటే దాన్ని ఎపోకార్పస్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ లోటస్ అండ్ రోజ్. These 2 are the examples, very important. Previous year question, epocarpus examples, lotus and rose. Next, syncarpus. So syn means fused condition. సో కార్పెల్స్ అనేవి ఫ్యూజ్ అయి ఉంటే దాన్ని సిన్కార్పస్ అని పిలుస్తాం. సో ఇక్కడ దిస్ ఈజ్ అ థలామస్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది రిసెప్టకల్. సో ఈ థలామస్ మీద కార్పెల్స్,
ఈ కార్పెల్స్ అన్నీ కూడా అతుక్కొని ఉంటాయి ఒకదానికొకటి. సో అట్లా అతుక్కొని ఉన్నప్పుడు దాన్ని మనం సిన్కార్పస్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్స్ మస్టర్డ్ అండ్ టొమాటో. ఎగ్జాంపుల్స్ టొమాటో అండ్ mustard. Okay, these two examples are given in our NCERT, right? So mustard and tomato examples for this syncarpus condition, right? So carpel or pistil అనేది ఏంటంటే యూనిట్ ఆఫ్ ద గైనోషియం, రైట్. నెక్స్ట్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఓవ్యూల్స్ డెవలప్స్ ఇంటూ సీడ్స్. సో ఓవరీ ఏదైతే ఉన్నదో, సో ఓవరీ అనేది ఫ్రూట్గా డెవలప్ అవుతుంది. ఓవ్యూల్ అనేది సీడ్ డెవలప్ అవుతుంది. ఎప్పుడు అంటే ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఓవరీ డెవలప్స్ ఇంటూ ఫ్రూట్, ఓవ్యూల్ డెవలప్స్ ఇంటూ సీడ్స్. నెక్స్ట్ ప్లాసెంటేషన్స్. సో వాట్ డూ యూ మీన్ బై ప్లాసెంటేషన్? సో ప్లాసెంటేషన్ అంటే ఏం లేదు, అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ విత్ ఇన్ ద ఓవరీ ఈజ్ నోన్ యాజ్ ప్లాసెంటేషన్. ప్లాసెంటేషన్ ఇంపార్టెంట్ టాపిక్. అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ within the ovary is known as the placentation. So we have different types of placentations like marginal placentation, axial placentation, parietal placentation, basal, central, free central, superficial. So different types of placentations ఉన్నాయి. ఒక్కొక్క ప్లాసెంటేషన్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, రైట్. సో ద ఫస్ట్ విచ్ ఇస్ గివెన్ హియర్ ఇస్ ద మార్జినల్ ప్లాసెంటేషన్, right. So first one is a marginal placentation. So marginal placentation ante it is with the placenta along the margin of unicarpellate ovary, example Fabaceae. So ikkada ee pea pod, right. So ee bean or pea pod ikkada manaku 2 rows ఉంటాయి. దిస్ ఈజ్ నోన్ యాజ్ ది మార్జిన్స్. ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో ఇది మార్జిన్. ఈ మార్జిన్స్ దగ్గర ప్లాసెంటా అనేది డెవలప్ అయి ఉంటుంది. మార్జిన్ దగ్గర ప్లాసెంటా అనేది డెవలప్ అయి ఉంటుంది. ఎక్కడైతే ప్లాసెంటా డెవలప్ అయిందో అక్కడ ఓవిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట, రైట్. సో మార్జినల్ ప్లాసెంటేషన్. సో మార్జినల్ ప్లాసెంటేషన్ ఇక్కడ మనకు మార్జినల్ ప్లాసెంటేషన్ ప్లాసెంటా ఫార్మ్స్ ఏ రిడ్జ్ అంటే మార్జిన్. సో ప్లాసెంటా ఫార్మ్స్ ఏ రిడ్జ్ along the ventral suture of the ovary. So ventral suture of the ovary, okay, placenta forms a ridge along the ventral suture of the ovary and the ovules are born on this ridge అంటే nothing but margin, ఓకే. సో ఇక్కడ ఈ మార్జిన్స్ ఏవైతున్నాయో మార్జిన్స్ దగ్గర ప్లాసెంటా అనేది డెవలప్ అయి ఉంటుంది. ఆ డెవలప్ అయిన ప్లాసెంటా దగ్గరనే ఓవిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట, సింపుల్, రైట్. ఎగ్జాంపుల్ పీ అండ్ బీన్. ఇది ఎక్కడ కనిపిస్తుంటే మనకు మెంబర్స్ ఆఫ్ ఫాబేసి ఫ్యామిలీ మెంబర్స్లో ఈ మార్జినల్ ప్లాసెంటేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జైల్ ప్లాసెంటేషన్. సో ఎగ్జైల్ ప్లాసెంటేషన్ అంటే ప్లాసెంటా arises from the column in a compound ovary with septa, right. So here axial placentation and right, here in the axial placentation a septa is formed. A septa ante a wall is found, okay. సో ప్లాసెంటా ఎక్కడ డెవలప్ అవుతుందంటే ప్లాసెంటా డెవలప్స్ ఇన్ ద సెంటర్. ప్లాసెంటా అనేది సెంటర్లో డెవలప్ అవుతుంది.
ఎక్కడైతే ప్లాసెంటా డెవలప్ అయిందో ఆ ప్లేస్లో ఓవ్యూల్స్ అనేవి బాగున్నాయి అవుతాయి. సో దీస్ ఆర్ ద ఓవ్యూల్స్, రైట్. అండ్ దిస్ ఓవ్యూల్స్ ఆర్ సపరేటెడ్ బై ది సెప్టా అని పిలుస్తుంది దీన్ని, రైట్. సో ఇది ఎగ్జైల్ ప్లాసెంటేషన్. సో ఎగ్జైల్ ప్లాసెంటేషన్లో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ప్లాసెంటా ఎక్కడ డెవలప్ అవుతున్నది, ఇట్ ఈస్ డెవలప్స్ ఇన్ ద సెంటర్ అండ్ సెప్టా ఫామ్ అవుతుంది. సో ప్లాసెంటా ఎక్కడైతే ఫామ్ అయిందో అక్కడ ఓవిల్స్ బోర్న్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్స్ హైబిస్కస్, టొమాటో అండ్ లెమన్. 3 ఎగ్జాంపుల్స్, హైబిస్కస్, టొమాటో అండ్ లెమన్ ఆర్ ద examples are given, that is China rose, tomato and lemon. Next, parietal placentation. సో ఈ పెరిటల్ ప్లాసెంటేషన్లో ఇక్కడ మనకు ఇది ఇక్కడ ఫస్ట్ది అవుటర్ వాల్ ఆఫ్ ద ఓవరీ అండ్ సెకండ్ది ఏదైతే ఉన్నదో దిస్ వన్. ఇది ఇన్నర్ వాల్ ఆఫ్ ద ఓవరీ, చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ వాల్ ఆఫ్ ద ఓవరీ, ఈ ఇన్నర్ వాల్ ఆఫ్ ద ఓవరీ దగ్గర ప్లాసెంటా డెవలప్ అవుతుంది. ప్లాసెంటా డెవలప్ అయిన ప్లేస్లో ఓవిల్స్ అనేవి బార్న్ అవుతాయి. ప్లాసెంటా డెవలప్ అయిన ప్లేస్లో ఓవిల్స్ అనేవి బార్న్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ అ ప్లాసెంటా ఆన్ ద ఓవరీ వాల్స్ ఆర్ అపాన్ ఇంట్రూడింగ్ partitions of a unilocular compound ovary. So nothing but, so placenta develops along the inner wall of the ovary. ఏదైతే ఉందో ఇన్నర్ వాల్ ఆఫ్ ద ఓవరీ ఏదైతే ఉందో అక్కడ ప్లాసెంటా డెవలప్ అవుతున్నది, అక్కడే ఓవిల్స్ అనేవి బార్న్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఇది ఓవరీ ఏదైతే ఉన్నదో ఒకటే చాంబర్డ్ ఓవరీ ఈజ్ 1 చాంబర్డ్. ఓవరీ అనేది ఒకటే చాంబర్, బట్ ఇందులో ఒక ఫాల్స్ సెప్టమ్ ఫామ్ అవుతుంది. ఫాల్స్ సెప్టమ్ దీన్ని మనం రెప్లమ్ అని కూడా పిలుస్తాము. ఈ ఫాల్స్ సెప్టమ్ ఫామ్ అవడం వల్ల ఇది 2 చాంబర్డ్ ఓవరీలా కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా అడిగింది మనకి ఎగ్జామ్లో. సో ఇన్ విచ్ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్ 2 చాంబర్డ్ ఓవరీస్ ఆర్ ఫాల్స్ సెప్టమ్ ఇస్ ఫార్మ్ అని అడిగిండు. ఫాల్స్ సెప్టమ్ అనేది ఈ పెరిటల్ ప్లాసెంటేషన్లో ఫామ్ అవుతుంది. దాన్ని మనం సూడో సెప్టమ్ అని పిలవచ్చు, ఫాల్స్ సెప్టము, లేదంటే రెప్లమ్ అని కూడా పిలవచ్చు, రైట్. సో ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ మస్టర్డ్ అండ్ ఆర్జిమోన్. పామ్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుందమ్మా. పామ్, మస్టర్డ్ అండ్ ఆర్జిమోన్. So next, cucumber is given. So cucumber, it is not given in our NCERT, but only mustard and argemone is given, right. Next, free central placentation, right. So free central placentation, exile placentation, ఈ రెండు కూడా చూడడానికి సిమిలర్గా ఉంటాయి, బట్ స్మాల్ డిఫరెన్స్ ఇస్ ద సెప్టా అనేది మనకు ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్లో ఉండదు. సో ఈ ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషను ఇట్లా అరేంజ్ అయి ఉంటుంది. సో ప్లాసెంటా డెవలప్స్ ఇన్ ద సెంటర్. ఎక్కడైతే ప్లాసెంటా డెవలప్ అయిందో ఆ సెంటర్లో ఓవిల్స్ అనేవి బార్న్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ది ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్, రైట్. సో ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ ఎగ్జాంపుల్ క్యారియోఫిల్, డయాంథస్ అండ్ ప్రిమ్రోస్. సో ప్రిమ్రోస్ అండ్ this dianthus free central placentation. నెక్స్ట్, సో ఎగ్జైల్ ప్లాసెంటేషన్ ఫ్రీ సెంట్రల్ కొంచెం సిమిలర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎగ్జైల్లోనేమో సెప్టా ఉంటుంది, ఫ్రీ సెంటర్లోనేమో సెప్టా అనేది ఉండదు, వాల్ అనేది ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బేసల్ ప్లాసెంటేషన్. సో బేసల్ ప్లాసెంటేషన్ అంటే ఇట్ ఈస్ విత్ ద ప్లాసెంటా ఎట్ ద బేస్ ఆఫ్ ద ఓవరీ. ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్, మ్యారీగోల్డ్. సో బేస్ ఆఫ్ ద ఓవరీ దగ్గర ఒక సింగిల్ ప్లాసెంటా డెవలప్ అవుతుంది అండ్ సింగిల్ ఓవ్యూల్ ఈజ్ డెవలప్డ్. సో సింగిల్ ఓవ్యూల్ అనేది డెవలప్ అవుతుంది, అందుకే దాన్ని బేసల్ ప్లాసెంటేషన్ అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ అండ్ మ్యారీగోల్డ్. సన్ఫ్లవర్ అండ్
సన్ఫ్లవర్ అండ్ మ్యారీగోల్డ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్, చాలా ఇంపార్టెంట్. రైట్. అండ్ అనదర్ వన్ ఇస్ సూపర్ఫిషియల్. ది సూపర్ఫిషియల్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ అవర్ ఎన్సిఆర్టీ, సో నో నీడ్ టు రిమెంబర్ ద సూపర్ఫిషియల్. రైట్. ఈ 5 టైప్స్ ఏవైతే ఉన్నాయో, మార్జినల్, ఎగ్జైల్, పెరైటల్, బేసల్, ఫ్రీ సెంట్రల్, చాలా ఇంపార్టెంట్. సో మార్జినల్ ప్లాసెంటేషన్ అంటే ప్లాసెంటా అనేది మార్జిన్స్, రిడ్జ్ ఆఫ్ ద ఓవరీ ఆర్ మార్జిన్స్ ఆఫ్ ద ఓవరీ దగ్గర డెవలప్ అవుతుంది, పి అండ్ బీన్. ఎగ్జైల్ ప్లాసెంటేషన్ అంటే ప్లాసెంటా సెంటర్లో డెవలప్ అవుతున్నది, ఓవిల్స్ బోన్ అవుతున్నాయి అండ్ సెప్టా ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ హైబిస్కస్, టొమాటో, లెమన్. ఆ ఫ్రూట్స్ని మీరు కట్ చేయండి, మీకు ఈ విధంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రీ సెంట్రల్. ఫ్రీ సెంట్రల్లో సెప్టా ఉండదు, యాజ్ ఈజ్ ఎగ్జైల్ లానే ఉంటుంది ఎక్సెప్ట్ సెప్టా. ఎగ్జాంపుల్ ప్రైమ్ రోజ్ అండ్ డయాంథస్. అండ్ పెరైటల్ ప్లాసెంటేషన్. పెరైటల్ ప్లాసెంటేషన్లో మనకు ఇన్నర్ వాల్ ఆఫ్ ద ఓవరీ దగ్గర ప్లాసెంటా డెవలప్ అవుతున్నది, ఓవిల్స్ బోర్న్ అవుతున్నాయి. అండ్ ఇనీషియల్ ఇట్ ఈజ్ 1 చాంబర్డ్ ఓవరీ, ఇది ఒక చాంబర్ ఓవరీ, బట్ ఒక ఫాల్స్ సెప్టమ్ ఫామ్ అవ్వడం వల్ల ఇది 2 చాంబర్డ్ ఓవరీ లాగా కనిపిస్తున్నది మనకు. ఎగ్జాంపుల్ మస్టర్డ్ అండ్ ఆర్జిమోన్. రైట్. అండ్ బేసల్ ప్లాసెంటేషన్. ఎట్ ద బేస్ ఆఫ్ ద ఓవరీ ప్లాసెంటా డెవలప్స్, సో సింగిల్ ఓవిల్ బోర్న్ అవుతుంది. ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ అండ్ మ్యారీగోల్డ్.